గైస్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అనగనగా ఒకరోజు. టుడే వ్లాగ్ చాలా బాగుంటుందండి. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. దానికన్నా ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేస్తే మీ వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్గా వచ్చేస్తాయి. ఓకే, సో లెట్స్ గో ఇంటు అవర్ వీడియో. సో స్టార్టింగే కాకరాస్ చూపిస్తున్నానండి. ఇవి నార్మల్గా అయితే మనం బయట కొనుక్కునేటట్టు కాదండి. ఇది ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు అందరూ కాకరాస్ అదే అప్పడాలు ఉంటాయి కదండి, పెద్ద పెద్ద అప్పడాలు వేయిస్తారు కదా ఎగ్జిబిషన్లో. సో అక్కడే తినేస్తాము, కానీ నేనైతే అక్కడ ప్యాకెట్ కూడా తెచ్చుకున్నాను. సో వేయించినప్పుడు అదైతే 50 రూపీస్ ఉంటుంది. పక్కన ప్యాకెట్ తీసుకుంటే 3 వస్తవి. అవి మనం ఇంట్లో వేయించుకోవచ్చు, చాలా బాగుంటాయి. సో అవి నేను ఇంటికి తీసుకొచ్చుకున్నాను. సో దాంట్లో లైట్గా ఆనియన్స్, టొమాటోస్ అండ్ ఉప్పు, కారం కొంచెం మిక్స్చర్ వేసి కొంచెం లెమన్ కూడా యాడ్ చేసి ఇచ్చాను స్నాక్స్ కింద. చాలా చాలా బాగున్నాయని చెప్పింది. సో అందుకని ఇంకా నేను ఎప్పుడు ఎగ్జిబిషన్కి వెళ్ళినా కూడా అలాంటి ప్యాకెట్స్ మాత్రం మర్చిపోకుండా తీసుకుంటాను. అలాగే ఇక్కడ నేను నెక్స్ట్ రోజు కోసం రాఖీ పండుగ ఉంది కదా, సో దానికోసం నేను స్వీట్ ప్రిపరేషన్ చేస్తున్నాను అనమాట ఇక్కడ. సో మా బాబు తినేగలిగే స్వీట్ ఏంటి అంటే పీనట్ లడ్డు అంటే తనకి ఇష్టం అనమాట బాబుకి. అంటే వాడు తినేది కొంచెమే కదా, జస్ట్ తినేది కూడా కొంచెం హెల్తీగా చేస్తే బెస్ట్ అని చెప్పి సో ఇది చేస్తున్నాను అనమాట. ఇది మా అత్తగారి దగ్గర నుంచి నేర్చుకున్నాను నేను ఈ రెసిపీ. శనక్కాయలు వేరుశనగకాయ గుళ్ళు ఉంటాయి కదండి, బాగా వేయించుకోవాలి, అంటే ఫ్రై చేసుకోవాలి. మనకి ఫ్రై అయిందా లేదా అని ఎలా తెలుస్తుందంటే లాస్ట్కి ఇట్లా నలిపినప్పుడు పొట్టు వరకు సెపరేట్ అవుతుంది. సో అప్పుడైతే మనకి వేరుశనగకాయలు చక్కగా వేగినట్టే. దానిలో మనకు మిక్సీలోకి యాడ్ చేసేసుకొని దానిలో కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి. దానికి సరిపడా స్వీట్ని మనం చూసుకొని యాడ్ చేసుకొని కొన్ని యాలకులు కూడా యాడ్ చేసుకోండి. యాలకుల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో అన్నీ కలిపి మిక్సీ వేసుకోవడం అంతేనండి. మనం ఉండలు చుట్టుకొని పెట్టుకుంటే అసలు హెల్తీగా పీనట్ లడ్డు టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో కన్నయ్య రాఖీ కడుతుందనమాట. సో అదే కృష్ణయ్య రాఖీ ఉంది కదా బొమ్మ, సో సేమ్ కృష్ణుడి బొమ్మే ఉంది, బాగుంది, చాలా బాగుంది అనమాట. సో ఆ రాఖీ కడుతుంది. సో ఆల్రెడీ ఫస్ట్ టైం ఒకసారి కట్టిందండి, సో సెకండ్ టైం ఇది కట్టడం. ఆ వీడియోస్ కూడా, ఆ ఫొటోస్ కూడా మీకు లాస్ట్లో ఒకసారి యాడ్ చేస్తాను చూడండి, లాస్ట్ ఇయర్ రాఖీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామని చెప్పి. సో ఇక్కడ తను ఇంకా ఫస్ట్ టైం కదా, ఇంకా కుంకుమ అవన్నీ ఎలా పెట్టడం అనేది చూపిస్తున్నాం అనమాట. సో నేను కూడా కట్టుకుంటానమ్మా, నేను కూడా కట్టుకుంటా అని చెప్పి తను కూడా ఇంకోటి తెచ్చుకుంది. సో కాదమ్మా, అబ్బాయిలకే కడతారు, ఇది గర్ల్స్ కట్టాలి, రక్షాబంధన్ ఇది అని చెప్పేసి అంటే, కాదు నేను కూడా కట్టుకుంటా అని చెప్పి తను కూడా తెచ్చుకుంది అనమాట. సో ఇంకా అందుకని ఇద్దరికి తెప్పించాము. సో ఇంకా తనకి నాట్ వేయడం రాదు కదా, అందుకని నేను తనకి హెల్ప్ చేస్తున్నాను అనమాట, నాట్ వేసేసాను. సో ఇక్కడ ఒక చిన్న సర్ప్రైజ్ అండి, అసలు చాలా బెస్ట్ సర్ప్రైజ్ అయితే నేనైతే ఫీల్ అయ్యింది. సో పునర్వి అయితే కూడా చాలా ఎక్సైట్ అయింది. సో అనుకోకుండా అండి, అప్పటికప్పుడే మా అక్క వాళ్ళ పాప అనమాట, మా బావగారు ఇద్దరు వచ్చారు బాబుకు రాఖీ కట్టడానికి అని చెప్పి. చాలా చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయింది పునర్వి కానీ నేను కానీ, చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాము బాబుకు రాఖీ కట్టడానికి. ఇంక అప్పటికప్పుడు వచ్చారు వాళ్ళు కూడా. ఇంకా పునర్వి అయితే ఫుల్ ఖుషి అనమాట. బాబు అయితే ఫోన్లో బిజీ అయిపోయాడు. సో ఫోన్ ఆపిన తర్వాత అర్థమైంది బయట ప్రపంచం ఏం జరుగుతుందని. ఎక్కువైతే ఫోన్ ఇవ్వంలేండి, రాఖీ కట్టడానికి కూర్చోపెట్టడానికే మెయిన్ ఎక్కువ ఇచ్చాము ఆ రోజు వరకే, విడిగా అయితే ఎక్కువ అయితే మేము ఇవ్వము. సో ఈ మూమెంట్ని నా వాయిస్తో కాకుండా మ్యూజిక్తో ఎంజాయ్ చేయండి. Living life, every day, late at night, not okay. All I want, and I pray, all I need. Every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Yeah, all I need are some better days. 'Cause all I want, and I pray, I believe in the better days. I'm kinda stuck between a rock and a hard place. Do I work hard or live at my pace? You're only young once, yeah that's all. సో ఇద్దరు అక్క చెల్లెలు స్వీట్ తినిపించాలి కదా, సో స్వీట్ తినిపిస్తుంటే చూడండి అదేదో కలర్గా ఉంది అని చెప్పేసి అంటున్నాడు. ప్యాకెట్ చూడగానే ఆ ప్యాకెట్లో ఫుడ్ అట్టుంది, ఏదో టేస్టీగా ఉంటుంది అని చెప్పి పెట్టుకున్నాడు, మళ్ళీ తీసేసాడు. సో ఇంకా లడ్డు ఉంది కదా అని చెప్పి, తనకి ఇష్టమైన లడ్డూయే కదా, ఇద్దరు కలిసి ఆ లడ్డు తినిపించారు. తీసుకున్నాడు బాబు మొత్తానికి హ్యాపీగా.
ఏ సో ఇలా మా రాఖీ సెలబ్రేషన్స్ చేసుకున్నామండి. సో చాలా చాలా హ్యాపీగా జరిగింది. ఇది లాస్ట్ ఇయర్ రాఖీ సెలబ్రేషన్స్. ఫస్ట్ టైం రాఖీ అనమాట బుజ్జిగాడికి అండ్ మా తమ్ముడికి రాఖీ కట్టడానికి అక్కడికి వెళ్ళాం చిలుకలూరుపేటకి. సో ఇవి అప్పుడు రాఖీ సెలబ్రేషన్స్వి ఫొటోస్ అనమాట.